వైకుంఠ ఏకాదశి దీని వెనకాల అసలు కథ మీకు తెలుసా? చాలా సంవత్సరాల క్రితం మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోయి ఒక గృహలో నిద్రపోతాడు. స్వామివారు నిద్రపోతున్నాడని గ్రహించి వారిని చంపటానికి గృహలోకి వస్తాడు. అప్పుడే విష్ణుమూర్తిలో ఉండే శక్తి దేవతలా వస్తుంది. ఆ దేవతాదేవియే ఏకాదశి దేవి. కంటి చూపుతో ఆమె ఆ రాక్షసుని అంతం చేస్తుంది. నిద్రలేచిన విష్ణుమూర్తి ఆమె చేసిన పనికి సంతోషపడి, ఈరోజు నన్ను పూజ చేసి ఉపవాసం ఉండి నన్ను ఎవరైతే నమ్ముతారో ఎప్పుడు వైకుంఠం తలుపులు తెరిచి ఉంటాయని వరం ఇస్తాడు. అందుకే ఆ రోజున ఉత్తర ద్వారం గుండా మనం వెళ్తాము. వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు తన వైకుంఠం నుండి 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే దీనికి 3 ఏకాదశి అంటారు. ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటాము. జన్మ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది నమ్మకం. విష్ణు పురాణాల ప్రకారం ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు చేసిన ఫలితం దక్కుతుంది.